ఒక రాత్రి 2 గంటలకు ఒక తాగుబోతు డాక్టర్ ఇంటికి వెళ్ళి అడిగాడు, డాక్టర్ గారు, ఇంటికి రావడానికి మీరు ఎంత ఫీజు తీసుకుంటారు అని. డాక్టర్: కేవలం ₹250 మాత్రమే. మందు తాగిన వ్యక్తి: సరే డాక్టర్, రండి. డాక్టర్ తన బండి తీసి తర్వాత ఇద్దరూ బయలుదేరారు. మందు తాగిన వ్యక్తి: డాక్టర్ గారు, ఇక్కడే ఆపండి, మా ఇల్లు వచ్చింది. డాక్టర్: ఓకే, త్వరగా పేషెంట్ని చూపించండి. మందు తాగిన వ్యక్తి: ఏ పేషెంటు? పేషెంటు లేదు, ఏమీ లేదు. తీసుకోండి ఈ ₹250. రాత్రి డ్రాప్ చేయడానికి ట్యాక్సీలో ₹500 అడిగాడు, అందుకే మిమ్మల్ని పిలుచుకొచ్చాను. తాగిన వారికి తల పనిచేయదు అని ఎవరు చెప్పారు? కాలం మారింది, మనుషుల పిలుపు మారింది. మమ్మీ కాస్త మామ్గా, డాడీ కాస్త డాడ్గా మారగా, అక్క అన్న పిలుపు సిస్సు బ్రోగా మారింది. కానీ వైఫ్ను మాత్రం ఎవ్వరూ మార్చలేకపోతున్నారు. జడ్జ్: ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ జోబులో నీళ్ళెందుకు పోసావు అని వెంగళప్పని అడిగారు. వెంగళప్ప: నేను బండి మీద వస్తుంటే ఆపి బండి పేపర్లు చెక్ చేసి తాళం చెవి తీసుకొని నా జేబు తడిపితేనే నీకిస్తా అన్నాడు, అందుకని పోసాను సార్. ప్రపంచంలో అత్యంత కష్టమైన పనులు రెండు. మొదటిది ఒకరి బుర్రలోని ఆలోచనలు మరొకరి బుర్రలోకి ఎక్కించడం. రెండోది ఇతరుల జోబిలో ఉన్న డబ్బులు మన చేతిలోకి రప్పించుకోవడం. వీటిలో మొదటి పని చేసే వాళ్ళను టీచర్ అంటారు, రెండో పని చేసే వాళ్ళను వ్యాపారులు అంటారు. కానీ ఈ 2 పనులను చాలా ఈజీగా చేసే వాళ్ళనే భార్య అంటారు. ఒక మంచి పుస్తకం మనిషిని మేధావిని చేస్తే, ఒక స్మార్ట్ ఫోను మనిషిని పిచ్చివాణ్ణి చేస్తుంది. డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకొని తినేవారు. డబ్బు గల వాళ్ళు అయ్యాక పచ్చి కూరగాయలు తింటూ బతుకుతున్నారు. డబ్బు లేనప్పుడు గుడికి భక్తిగా దేవుడి దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు. డబ్బొచ్చాక సరదాగా తిరగడానికి వెళ్తున్నారు. డబ్బు లేనప్పుడు లేపేదాకా నిద్ర నుండి మెలకువ వచ్చేది కాదు. డబ్బొచ్చాక నిద్రే పట్టక మాత్రలు మింగాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.